వెల్కమ్ టు స్టూడే ఇన్ తెలుగు పేపర్ లైన్స్. ఈ రోజు మనం ఈనాడు పేపర్ లో ఉన్న ప్రధాన హెడ్ లైన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఓట్ల తొలగింపులో వైకాపా కుట్ర పండుతుందంటున్నారు. ఆ వార్తను ఒకసారి ఇక్కడ చూద్దాం. ప్రతిపక్షాల ఓట్లను కావాలని తీసేస్తున్న ఎన్నికల అధికారులకు కనిపించదు అని అంటున్నారు. దోషులపై క్రిమినల్ కేసులు లేవు, సూత్రధారులపై దర్యాప్తు కూడా చేయడం లేదని చెప్తున్నారు. దీన్ని ఒకసారి డీటెయిల్ గా మనం చూసినట్లయితే రాష్ట్రంలో తటస్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు తప్పుడు ధృవీకరణలు, సమాచారంతో భారీగా ఫామ్ 7 దరఖాస్తుల్ని పెట్టే నేరపూరిత కుట్రను వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థీకృతంగా అమలు చేస్తుందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమవుతోందని, పలు నియోజకవర్గాల పరిధిలో ఈ కుట్ర ఆధారాలు సహా బయటపడినప్పటికీ కూడా ఎవరినైనా క్రిమినల్ కేసులు నమోదైతే చేయడం లేదు. పైగా దరఖాస్తులు స్వయంగా ఉన్నాయంటూ తేల్చేసింది. మరికొన్ని నియోజకవర్గాల పరిధిలో తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు నమోదు చేయించినప్పటికీ నిందితులపై కఠిన చర్యలు కూడా తీసుకోవట్లేదు. అయితే ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న కొంతమందిని నిందితులుగానే చేర్చలేదని చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే విజయవాడ చేరుకున్న ఈసీ బృందం అని చెప్తున్నారు. ఆ వార్తను ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే సోమవారం రాత్రి విజయవాడ చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండే, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అయితే నేడు రాజకీయ పక్షాలతో భేటీ కానున్నారు. కలిసి వెళ్లనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఈసీ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం సోమవారం రాత్రి విజయవాడకైతే చేరుకున్నారు. అయితే ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర, అరుణ్ గోయల్ తో పాటు సీనియర్ డిప్యూటీ కమిషనర్లు కూడా ఈ భేటీలో హాజరు కానున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే అంగన్వాడీల సమరశంఖం అనేది వార్త ఉంది. దాన్ని చూసుకున్నట్లయితే ఎస్మాతో సమ్మెను ఆపుదామంటూ కుదరని పవని స్పష్టీకరణ, తుది పోరాటానికి సమన్వయమవుతున్నట్లు ప్రకటన కూడా చేశారు. ప్రభుత్వ తప్పుడు ప్రచారంపై మండిపడుతున్నారు. దాని ఒకసారి మనం ఇక్కడ డీటెయిల్ గా చూసుకున్నట్లయితే వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ పై అంగన్వాడీలు సమరశంఖాన్ని పూరించారు. వారిని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్మా ప్రయోగాన్ని ఖాతరు చేయకుండా ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు తగ్గేదే లేదని ఇప్పటికే తేల్చి చెప్పిన అంగన్వాడీలు తుది పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. అంగన్వాడీల పోరాట పటిమ ఎలా ఉంటుందనేది జగన్ కు తెలియట్లేదని, దాన్ని రుచి చూపిస్తామని అంగన్వాడీలు అయితే స్పష్టం చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చిత్రంలో కూడా చూసుకున్నట్లయితే ఇది విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ కారును అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్తలను కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. ఇక సాక్షి పేపర్ మనం చూసుకున్నట్లయితే సాక్షిలో ఉన్న ప్రధాన హెడ్ లైన్ గురవింద గుంజీలు అనే హెడ్ లైన్ తో వార్తుంది. దాని ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విజయవాడ ఈనాడు స్థలాన్ని ఖాళీ చేసిన రామోజీరావు అని చెప్తున్నారు. ఎట్టకేలకు అసలు యజమాని వల్లూరి రామకృష్ణ చేతికి అయితే స్థలాన్ని అయితే అప్పగిచ్చారని చెప్తున్నారు. 40 ఏళ్లుగా పత్రిక పేరుతో నామమాత్రపు లీజుకే 3 ఎకరాలు రహదారి విస్తరణను 20 ఏళ్ల పాటు అడ్డుకున్న గురవింద లీజు ముగిసి 10 ఏళ్లు దాటినా ఖాళీ చేయకుండా తిష్టవేశారు. అక్కడే పరిహారంగా ఇచ్చే టీడీఆర్ బాండ్లు తనకే ఇవ్వాలని కోర్టుకైతే హాజరుపరిచారు. న్యాయం గెలవటంతో యజమానికి భూమి అప్పగించి పలాయనం చేశారు. విశాఖలోనూ ఇలాగే భూమోజీ అక్రమాలు, అక్కడే ఇదే ఫలితం అని అయితే చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే లోకేష్ దెబ్బకు టీడీపీ కకావికలవుతున్నట్టున్నారు. అదొకసారి చూద్దాం. టీడీపీ నేత లోకేష్ దెబ్బకు ఎన్టీఆర్ జిల్లాలో ఆ పార్టీ కకలవికలమవుతోంది. టీడీపీకి ఎంపీ కేసినేని నాని గుడ్ బై చెప్పడంతో జిల్లాలో పార్టీ నేతలు అధిక సంఖ్యలో రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. కార్పొరేటర్ కేసినేని శ్వేత తన పదవికి రాజీనామా కూడా చేశారని చెప్తున్నారు. అలాగే మనం కింద ఇంకొక వార్తను చూసుకున్నట్లయితే యనమల ఇంట్లో టికెట్ లొల్లి, తునిలో తన చిన్నాన్న కుమారుడైన కృష్ణుడికి చెక్ పెట్టేందుకు కుమార్తె దివ్యను తెరపైకి తెచ్చిన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇప్పుడు సొంత సోదరుడు కుమారుడు రాజేష్ ను కూడా రంగంలోకి దించారు. దీంతో తాడోపేడో తేల్చుకునేందుకు కృష్ణుడైతే సిద్ధమయ్యారు. సో దాన్ని ఇంకొక వార్త మనం వెంటనే చూసుకున్నట్లయితే నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులైతే ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. అయితే రాష్ట్రంలోని పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ సంక్రాంతి సెలవులను సోమవారం అయితే ప్రకటించింది. అయితే మంగళవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. అయితే ఈ నెల 19న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థులు కావెలను అనే వార్త అయితే ఉంది. అదొకసారి చూద్దాం. బరువైన సూట్ కేసుతో వచ్చిన వారికే ప్రాధాన్యం, వచ్చిన వారికే టికెట్ అనేది వార్తుంది. అది ఒకసారి చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ దయనీయం. గుంటూరు ఎంపీ బరి నుంచి తప్పుకున్న గల్లా జయదేవ్ మాకొద్దంటున్న ఆలపాటి ధూళిపాల ఓ విద్యా సంస్థల చైర్మన్ సైతం వెనుకడుగైతే వేస్తున్నారు. అయితే నరసరావుపేట, బాపట్ల లోక్సభ స్థానాలకు ఎవరికి వారు ససేమిరా
100 కోట్ల రూపాయలు లోకేష్ షరతుతో బెంబేలు, ముందుకు రాని నేతలు. దీంతో ఎన్ఆర్ఐల కోసం పార్టీ అన్వేషిస్తుందని చెప్తున్నారు. మనం ఇక్కడ చిత్రంలో కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే సూట్ కేసు నిండా డబ్బులు తెచ్చిన వారికి టికెట్ ఇస్తాము అని చెప్తున్నట్లు టీడీపీ వాళ్ళు అలా చెప్తున్నట్లయితే మనకి ఇక్కడైతే వారుతుంది. సో దానికి 100 కోట్ల లోకేష్ షరతుతో ముందుకు రాని నేతలు అని చెప్తున్నారు. సో దానికోసం ఎన్ఆర్ఐల కోసం అయితే పార్టీ అన్వేషిస్తోందని అయితే మనకు చెప్తున్నారు. ఆంధ్రజ్యోతిలో ఉన్న మనం ప్రధాన హెడ్ లైన్ ఒకసారి మనం గమనించినట్లయితే ఏంటి కబ్బా బీజేపీ వాళ్ళకు డౌట్ వస్తుంది అనే హెడ్ లైన్ తో వార్త అయితే ఉంది. సో ఇదైతే పెళ్లి కార్డు ఇవ్వడానికి షర్మిల రాకపై జగన్ చేసిన వ్యాఖ్యల గురించి మనం ఈ వార్తను ఒకసారి ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే, సార్ షర్మిల గారు అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి మిమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్తే అప్పుడు జగన్ ఇలా స్పందించారు. ఇప్పుడేంటి కబ్బా ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో చేరే ఆమె వచ్చి కలిస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు నా మీద డౌట్ పడతారు, మళ్ళా ఎప్పుడైనా చూద్దాంలే. ఇది మొన్నటికి మొన్న జగన్ ఇంట్లో జరిగిన ఓ సంభాషణ సారాంశం. తోడబుట్టిన చెల్లెల్ని ఇంట్లోకి అనుమతించేందుకు అన్న ఇంతగా భయపడతాడా అంటూ ఈ విషయం తెలిసిన రాజకీయ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందులోనూ మొండి వ్యక్తిగా పేరున్న జగన్ లాంటి వ్యక్తికి లోపల ఇంత భయముందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వైఎస్ కుమారుడు జగన్ కుమార్తె షర్మిల చెరో తెలుగు 2 రాష్ట్రాల్లో అయితే ఉంటున్నారు. ఆస్తుల పంపకం, పదవుల కేటాయింపు విషయంలో తేడాలు రావడంతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద కూడా నివాళులర్పించే సమయంలోనూ ఎవరికి వారే వెళ్లి నివాళులర్పించడం జరిగింది. సో అయితే ఈ పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళిన షర్మిలకిను అలాగే అక్కడ ఉన్న జగన్ కి మధ్య జరిగిన సంభాషణ అయితే ఇదనమాట. ఇక మనం మరో వార్త చూసుకున్నట్లయితే అలా ఎలా వదిలేస్తారు అనే హెడ్ లైన్ తో ఒక వార్త ఉంది. అదొకసారి చూసుకున్నట్లయితే బిల్కిస్ బానో కేసులో దోషులకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన రెమిషన్ ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే ప్రకటించింది. ఆ వార్తను ఒకసారి మనం డీటెయిల్ గా చూసుకున్నట్లయితే బిల్కిస్ బానో రేప్ కేసులో శిక్ష పడ్డ 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన రెమిషన్ అంటే శిక్ష కాలం తగ్గింపును సుప్రీంకోర్టు అయితే రద్దు చేసింది. దోషులంతా 2 వారాల్లోగా సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే వారిని తిరిగి జైలుకు పంపాలని గుజరాత్ సర్కార్ను అయితే ఆదేశించింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగి వారికి శిక్ష కూడా అక్కడే పడ్డందున దోషులకు రెమిషన్ మంజూరు చేసే హక్కు గుజరాత్ సర్కార్ కు లేదని స్పష్టం చేసింది. తనకు లేని అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం చేజిక్కించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆక్షేపించారు. అయితే ఈ కేసులో దోషి అయిన రాధేశ్యామ్ షా 2022లో సుప్రీంకోర్టును మోసగించడం, వాస్తవాలను తప్పుగా చూపించడం, దాచడం ద్వారా తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారని అయితే ఆరోపిస్తున్నారు. మరో వార్తను చూసుకున్నట్లయితే వైసీపీలో రచ్చరచ్చ అని చెప్పి వార్త అయితే ఉంది. అది ఒకసారి చూసుకున్నట్లయితే టికెట్ల కాకాతో తిరుగుపోట్లు, జగన్ అనుకో బుజ్జగింపులు అని చెప్తున్నారు. అదొకసారి చూసుకున్నట్లయితే నరసరావుపేట పెనమలూరుపై ఎడతెగని పంచాయతీ, సీఎం చెప్పినా గోపిరెడ్డిని ఓడిస్తామంటున్నారు. నరసరావుపేటలో బ్రహ్మారెడ్డి వర్గం వార్నింగ్ అయితే ఇచ్చారు. విజయసాయిరెడ్డి రాజీ యత్నాలు విఫలం కావడంతో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని కొలుసు పార్థసారథిపై అయితే ఒత్తిడైతే చేస్తున్నారు. ససేమిరా అన్న పెలమనూరు ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారంతో వణుకు పుట్టుకొస్తుంది. మరో 3 ఎస్సీ ఎమ్మెల్యేల మార్పు, నందిగాంలో మహిళలకు అవకాశం కల్పించేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గూడూరు పామరు ఎమ్మెల్యేలకు దేవాదాయ మంత్రి కొట్టుకు మొండిచే చూపిస్తున్నారు. నంది కొట్కూరుకు లబ్బి వెంకటస్వామి, వెల్లంపల్లిని మళ్లీ మార్చే యోచన, పలువురు సిట్టింగ్లకు ప్యాలెస్ పిలిపి ఇవ్వడం జరుగుతోంది. అధిష్టానం తీర్పుపై పలువురు ఆక్రోశం అయితే చేస్తున్నారు. ఎస్సీ స్థానాలపై చిన్న చూపు చూస్తున్నారని ఎమ్మెల్యే పద్మావతి అయితే ధ్వజమెత్తడం అయితే జరిగింది. సో ఈ టికెట్ల మార్పులు కొంతమందికి తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో చూసారు కదా ఇవాల్టి స్టూడియన్ తెలుగు పేపర్ లైన్స్. రేపటి స్టూడియన్ తెలుగు పేపర్ లైన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియన్ తెలుగు.